హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగుండాలి, దేవుడిని అదే కోరుకుంటున్నాను. కొత్తగా రింగ్ లైట్ కొన్నానండి, బుక్ చేసుకున్నాను. అది వచ్చింది ఫ్లిప్కార్ట్ నుండి. మీకు చూపిస్తున్నాను. నేను కూడా చూడలేదు ఎలాగున్నదో. అది మీతో నేను చూడాలని అనుకొని మీ ముందు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, అది ఎలా ఓపెన్ చేసి తెలియక చింపేస్తున్నాను ఇష్టం వచ్చినట్టు. స్టాండ్ అండి, ఇది స్టాండ్. ఇది రింగ్ లైట్ అండి, రింగ్ లైట్. అందులో ఏమో ఉన్నాయో కొంచెం తీసి ఇంకా అందులో ఏం చేయండి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్గా రింగ్ లైట్ తీసి చూపిస్తున్నాను, చూడండి. ఇదంతా నా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేసింది, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు మంచి రీల్స్ చేయాలని, వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరున్నారనే సపోర్ట్ తోటే నేను ఆ రింగ్ లైట్ కొనుక్కున్నాను. ఇంకో ముందు వీడియోలు చేస్తాను, బాగా నాకు సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. నాకు మాత్రం సపోర్ట్ చేయండి దయచేసి. ఇప్పటివరకు అంత సపోర్ట్ చేస్తారో అలాగా ఇంకా ముందు ఇంకా బాగా సపోర్ట్ చేయాలి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా పెరగాలి. షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు మొత్తం ఆ స్టాండ్తో సహా ఎలా బిగించాలో చూపిస్తున్నాను, చూడండి. ఈ స్టాండ్ ఓపెన్ చేసాను, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. మొత్తం మీకు చూపిస్తున్నాను ఎలా బిగించాలని. చూడండి, ఆ లైట్ సెట్టింగ్ కోసం చూపిస్తున్నాను. దానిపైన లైట్ సెట్టింగ్ అవుతుంది. మొత్తం చూపిస్తున్నాను అలా చేస్తున్నాను. ఆ స్టాండ్ అలాగా మొత్తం ఆ రింగ్ లైట్కి మొత్తాన్ని అలా కలిపి చూపిస్తాను, చూడండి. చేస్తున్నాను. ఇప్పుడు రింగ్ లైట్ పెడుతున్నాను దాని మీద. సెట్టింగ్ అవ్వడానికి లోపల హోల్ ఉంటుంది, అట్లా కూర్చోవాలి. పెద్ద మీద ఎక్కిస్తున్నాను. ఆ వైర్ మాత్రం అడాప్టర్కైనా పెట్టుకొని స్విచ్ చేసుకోవచ్చు, లేకపోతే పవర్ బ్యాంక్ అయినా పెట్టుకుంటే లైట్ వెలుగుతుంది. అడాప్టర్ కన్నా పవర్ బ్యాంక్ బెస్ట్ అన్న. ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. అడాప్టర్ అయితే స్విచ్ బోర్డు పెట్టుకోలేదు, అంత ఇబ్బంది ఉంటుంది. ఎవరైనా ఉంటే పవర్ బ్యాంక్ తీసుకోండి. పవర్ బ్యాంక్ ద్వారా మీరు ఏమైనా రీల్స్ చేసుకోండి, పెట్టుకొని దగ్గరలో ఉంటుంది. స్విచ్ బోర్డ్తో పని ఉండదు. ఇంకా చూడండి, నేను బిగిస్తున్నాను. కిందది పైసల్లో అదే మొబైల్ కూర్చోబెట్టింది, దానికి సిట్టింగ్ చేస్తున్నాను. చూడండి, మొబైల్ కూర్చోబెట్టింది. దాన్ని ఎక్కించి అది చేతిలో ఉన్నది పెట్టాలి దాని మీద. మొబైల్ దాంట్లో సిట్టింగ్ అవుతుంది. అదే మొబైల్ కూర్చుంది. మొత్తం అయిపోయింది, ఓకేనా. లైట్ ఏంటిగా పవర్ బ్యాంక్ తీసుకెళ్తున్నాను.
పవర్ బ్యాంక్ పెడుతున్నాను చూడండి, స్విచ్ బోర్డు కాకుండా లైట్ వెలుగుతుంది. అదిగోండి చూడండి, పవర్ బ్యాంక్ పెడుతున్నాను. అదే లైట్ ఎలా వెలుగుతుంది చూడండి. అక్కడ స్విచ్ ఆన్ చేయాలి. మనకు వచ్చిన కలెక్షన్లో వచ్చేసి అలాగే కదా 3 కలర్లు వస్తాయండి. ఫస్ట్ ఒకటి, 2 ఇది 3వ కలర్ అండి. బాగుందండి. మాకైతే మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్.